సృష్టి సరోగసి కేసు విచారణలో ఈడీ దూకుడు పెంచింది. డాక్టర్ నమ్రతకి చెందిన స్థిరాస్తుల్ని జప్తు చేశారు ఈడీ అధికారులు. సృష్టి సరోగసి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. డాక్టర్ నమ్రతకు చెందిన 29,76,00,000 స్థిర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ప్లాట్లు, ఫ్లాట్లు సహా ఆసుపత్రి భవనాలు సహా మొత్తం 50 స్థిరాస్తులను సీజ్ చేశారు ఈడీ అధికారులు. అటాచ్ చేసిన ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్ల పైమాటే ఉండొచ్చని అంచనా. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరిట భారీగా అక్రమాలకు పాల్పడ్డారని డాక్టర్ నమ్రత అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈడీ విచారణలో డాక్టర్ నమ్రత అండ్ కో నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి ఓ బూటకమని తేల్చారు ఈడీ అధికారులు. అసలు సరోగసి ప్రక్రియనే జరగలేదన్నారు. అయితే సంతానం లేని దంపతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన వైనం ఎంక్వైరీలో తేటతెల్లమైంది. నమ్రత బ్యాంకు ఖాతాలతో పాటు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన అధికారులు భారీగా నగదు బదిలీలు జరిగినట్లుగా గుర్తించారు. డబ్బు ఎరవేసి పేద మహిళలను ప్రలోభ పెట్టడం, బర్త్ రికార్డులో తల్లిదండ్రుల పేర్లను ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలు ఈడీ దర్యాప్తులో బయటపడ్డాయి. ఆడ శిశువుకు 3.5 లక్షలు, మగ శిశువు అయితే 4.5 లక్షల చొప్పున వసూళ్లకు పాల్పడ్డట్లు ఈడీ గుర్తించింది.